సంపాదించిన తర్వాత అల్టిమేట్గా ఇంకా రాజకీయాల్లోకి రావాలంటారు. ఈరోజు మీ సన్నిహిత మిత్రుడు కావచ్చు, మీ బ్రదర్ అనుకోవచ్చు, అంబర్పేట శంకర్ గారు కూడా రాజకీయాల్లోకి రావాలని తహతలాడుతున్నారు. ఆయన చుట్టూ ఎప్పుడు మంది భారం ఉంటుంది. ఆయన వచ్చినంత దిష్టి తీసి నోట్ల కట్టాలంతా వేస్తుంటారు అనమాట. ఆయన కోసం ఇట్లా దిష్టి తీసి మరి నోట్ల కట్టలు వేస్తుంటారు, ఇట్లా నోట్లు చల్లుతుంటారు అనమాట. చాలా ప్రయోగాలు చూసామని. అంబర్పేట శంకర్ గారు లాగా మీరు కూడా ఏమన్నా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? రావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ బాధ్యత చెప్పినారా మీరు రాజకీయాలు వస్తానే స్టేట్మెంట్? ఎక్కడ చూసినా కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలని, టికెట్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని మీడియాలో మీకు చెప్పకపోవచ్చు. పబ్లిక్ లో ఉంది, అది పబ్లిక్ డొమైన్ లో ఉంది, పబ్లిక్ లో ఉంది. మీకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా? నిత్యం మీరు ఆ కద్దరు చొక్కాలు చుట్టే తిరుగుతుంటారు కదా. ఒకటి చెప్తున్నా, దేవుడు ఆజ్ఞాపిస్తే రాజకీయాలలో రావచ్చు, ప్రజలు నచ్చితే గెలిపియొచ్చు, ప్రజలు నచ్చ దేవుడు శాసించాడు, చీకటి పాటించాడు అంటారు. చిక్కోటి పాటించాడు, చిక్కోటి ప్రవీణ్ పాటించాడు అంటారు. ఖచ్చితంగా. అంటే తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఏమైనా తీసుకుంటారా తెలంగాణలో? నాకెందుకు ఇస్తారంటే తెలుగుదేశం పార్టీ బాధ్యతలు? పాపం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చీకట్లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఓకే, ఇస్తే తీసుకుంటారు బాధ్యతలు? ఇంకా ఇప్పుడేమో అనుకోలేదు నేను. ఓకే, మరి ఒకవేళ రాజకీయాలకు రావాలంటే ఏ పార్టీలోకి వెళ్తారు చెప్పాలి? మీరే పార్టీ పెడతారా? లేకపోతే అంత పెద్ద నేను పార్టీ పెట్టేటోళ్ళంతా కాదంటారా? అస్సలు కాదు, చిన్నోడు నేను, ఒక సామాన్యం. చిన్నోడని మీరు అనుకుంటే వీడియోలే హైప్ చేసి చూపించారు తప్ప సినిమా ఏం లేదు ఆడ. ఓకే, అంత సినిమా లేదు, అంత సినిమా లేదు. ఏదైతేనేమండి, వాస్తవంగా అంత సినిమా. చిక్కోటి గారు సినిమాల్లో కూడా గతంలో ఏదో ఒక సినిమాలో విలన్, 2 సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేసిన. ఓకే, ఇంకా మా భవిష్యత్తులో ఏమన్నా విలన్ గా, సాడిస్ట్, రేపిస్ట్ గా ఇట్లాంటి ఏమైనా చేసేది? రేపిస్ట్ అవకాశం వస్తే మీకే ఇవ్వంట. ఓకే, నాగా మీకే పైన బట్ట కింద పొట్ట పెట్టుకుని నాకెవరు ఇస్తారండి? ఎంత స్మార్ట్ గా ఉన్నారు చూడండి మీరు. జుట్టు, హెయిర్ స్టైల్, ఆ గడ్డం ఎట్లున్నారు చూడండి మీరు. సాడిస్ట్ కూడా మీకే ఇప్పిస్తా. నేనే సాడిస్ట్ చెప్తా, ఏం అడగొద్దు, ఆయన న్యాచురల్ గా చేయని, అది ఆటోమేటిక్ సాడిజం అవుతుంది అవతల చెప్తా. ఓకే, ఏం డైరెక్షన్ చేయకూడదు. భవిష్యత్తులో కేవలం విలన్ వస్తేనే చేస్తారు, హీరో అయితే చేయరు. హీరో ఎవరు ఇస్తారండి ఇప్పుడు? 45 వాళ్ళకి ఎవరు ఇస్తారు హీరో? దాంట్లో ఏముందండి, చిరంజీవి గారికి ఏమైనా 45? అప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీ. మరి ఉండొచ్చు, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడుకైనా ఆయన హీరో కదా. సినిమా ప్రొడ్యూస్ చేయండి, నేను చేస్తా. చూద్దాంలేండి భవిష్యత్తులో. సరే, మీకు సినిమాలో ఏ హీరో అంటే ఇష్టము? చిరంజీవి గారు అంటే ఇష్టం. ఓకే, చిరంజీవి గారు అనమాట. ఓకే, పవర్ స్టార్ అంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి చిరంజీవి ఇష్టం నాకు. చిరంజీవి ఇప్పటికీ కూడా. హీరోయిన్లో ఏం లేదనమాట. మిమ్మల్ని లైక్ చేసే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు లైక్ చేస్తారు హీరోయిన్స్? ఏం లైక్ చేయలేదు, సినీ రంగంలో ప్రవేశం ఉంది కదా. అట్లేం లేదు. మీరు చిరంజీవి గారు సినిమాలు ఎక్కువ చూస్తుంటారు అనమాట. చూడాలి, ఎప్పుడో ఓటీటీలో చూస్తారు. ఎట్లా సినిమాలో ప్రవేశం ఉంది కదా, చిరంజీవి గారు ఏదైనా సినిమాలో అవకాశం వస్తే చేస్తారా? అట్లేం లేదు, ఉండదంటారు అట్లా అవకాశము? వచ్చినా చేయను. ఓకే, పూర్తిగా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి రెగ్యులర్గా? ఎలా? నేను కొంచెం ఒక 4 times తింటా. కొంచెమే అంటే ఏమేమి తింటారు, ఎలా తింటారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏది అంటే న్యాచురల్గా మన సౌత్ ఇండియన్ ఎనీథింగ్ అంతే, అట్లేం లేదు. లంచ్ ఇంకా రైస్ ఎక్కువ ఇష్టం. ఓకే, యోగా, ధ్యానము, జిమ్ చేయ, వాకింగ్ చేస్తా, హార్స్ రైడింగ్ చేస్తా. హార్స్ రైడింగ్ అది కూడా మళ్ళీ ఆ కళ కూడా ఉంది మళ్ళీ. మీరు ఎక్కడ చేస్తారు హార్స్ రైడింగ్? ఫామ్లో చేస్తారు. ఫామ్కి వెళ్తారా? ఓకే, ఏ జాతి గుర్రాలు ఉన్నాయి మీ దగ్గర? అవి నా దగ్గర మార్వాడి ఉంది, రేస్ హార్సులు ఉన్నాయి. ఓకే, ఒకసారి అది. మీ దగ్గర లేని కళలు లేవు, లేని జంతువులు అన్నీ ఉన్నాయి మీకు. అన్ని రెడీమేడ్, అన్ని రెడీ అంటేనే ప్రావీణ్యం గలవాడు. అయ్యో, ఖచ్చితంగా ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే, ఇకపోతే ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మీ లక్ష్యం మీదే. ఈడీ నుంచి ఒకవేళ మీరు సచ్చీలుడని తేలినా ఇక ఈ గబ్బు నాకెందుకు, ఇంకా నేను దీని జోలికి పని మానేస్తారా? అదే కసితో ఇంకా ముందుకు పోతారా? ఈడీ నుంచి క్లియరెన్స్ వచ్చినాక ఇంకా దూకుడు పెంచుతా. ఓకే, లీగల్గా. ఓకే, లేదు ఇది ఇల్లీగల్ అని తేలి శిక్ష పడింది అనుకో, శిక్షకు వెళ్ళి శిక్ష పూర్తి శిక్షా కాలం తరువాత మారి మహర్షి అవుతారా? మళ్ళా సేమ్ పని? నాకు తెలిసి శిక్ష పడదు, నేనేం తప్పు చేయలేదు. అంటే మీరు అనుకుంటే కాదు, వాళ్ళు అనుకోవాలి. కానీ నాకు కూడా తెలుసు కదా, తప్పు చేసిన వ్యక్తి ఒక మర్డర్ చేస్తే వాడికి తెలుసు కదా, చేసిండా చేయలేదా, దొరకడా, శిక్ష పడదా తెలుసు కదా. అట్లా నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. చిన్న వయలేషన్స్ ఉంటే, ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో అట్లా ఉన్నాయి చూడ, ఏమైనా వయలేషన్స్ ఉంటే అది కూడా ఉండొచ్చు. ఒకవేళ శిక్ష పడి
శిక్షాకాలం తరువాత శిక్షాకాలం తరువాత మహర్షిలా మారిపోతారా లేదా ఇదే నేను ఎంత తప్పు చేసినా మారాలి, శిక్ష పడదు. ఓకే, తప్పేం చేయలే కాబట్టి శిక్ష పడదు. మీరు మారనే అర్థం అయిపోయింది. మారము, ఎందుకు మారుతాం? ఓకే ఓకే, ఏం చేసినా కూల్గా ఉన్నారు కదా మీరు, ఇంత కూల్గా ఉన్నారు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, కానీ మీకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. ఎవరి నుంచి థ్రెటన్ ఉంటుంది మీకు? నాకు చెప్పాను కదా లాస్ట్ టైంలో మీడియాలో చెప్పాను. మన యూకే నంబర్ అనుకుంటా, యూకే నంబర్ నుంచి, లోకల్ నంబర్ నుంచి గుడివాడకు సంబంధించిన ఇష్యూలో కోడల నాని గారి పేరు, వంశీ గారి పేరు చెప్పమని నాకు ఒకటే థ్రెటనింగ్ కాల్స్. లేదంటే చంపేస్తాము మేము, సోషల్ ఒక సైట్ ఉంది, హిట్ మ్యాన్ అని సైట్ ఉంది, అదేమో సుపారీ సైట్ అంట, అందులో ఆల్రెడీ నీకు అడ్వాన్స్ ఇచ్చినాము. ఇక వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఎవరికి అడ్వాన్స్? బీహారీలకా లేదంటే ఇక్కడ వాళ్ళకేనా? అదే విదేశీ యాప్ అనుకుంటా. ఓకే ఓకే ఓకే, ఇచ్చినాము అది ఇది అని చెప్పి. అంతేనా? లేదంటే ఒకవేళ మీతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయని చెప్తే ఏమన్నా ఇబ్బంది పడే వాళ్ళు ఏమైనా చేశారా? చెప్పలేరు. కానీ మాకు అట్లాంటి సంబంధాలు ఏం లేవు. ఎవరితో లేవా? ఏమి లేవు, ఆర్థిక లావాదేవీలు ఏం లేవు. ఎవరితో కూడా? ఎవరితో ఆర్థిక లావాదేవీలు. ఓకే, ఏదైనా మంచి అయినా చెడైనా మీ మీద అంత భారం అంతా మీద 100% మంచి అయితే చెడేం కాదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయా? ఇప్పుడేం రాలే. ఇప్పుడేం రాలేదు. మళ్ళీ ఏం రాలేదు. ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అసలు? మీ జీవిత లక్ష్యం ఏంటి? గోవా ఒకరోజు వెళ్ళినప్పుడు ఒక ఇష్యూ అయింది. సరే, అది ఇంకా కంప్లైంట్ ఇచ్చాను అక్కడ. ఓకే, బిగ్ డాడీ ఇప్పుడు నిలుస్తున్నారు అక్కడ, గోవా జరుగుతుందా? ఇంకా ఇప్పటికి ఎవరైనా తీసుకెళ్తున్నారు? ఈ మధ్యకాలం మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళారు? నేనేం తీసుకెళ్ళలేవు, ఇష్టం ఉన్నాడు వస్తాడు. ఓకే ఓకే ఓకే, అంటే గోవాకు కూడా ఫ్లైటే పెడతారా? ఏదైనా స్పెషల్ బస్ ఉండదు? బస్ ఉండదు, ఫ్లైట్ ఉండదు, టికెట్ కొనుక్కొని పోవాలి ఎవడైనా సరే. అంత మీరు రోజు 6 ఫ్లైట్లు ఉన్నాయండి గోవాకి. నేపాల్కి అయితే ఫ్లైట్ పెడతారు, ఫుకెట్కి నేపాల్కి అయితే ఫ్లైట్ పెడతారు, అక్కడికి కూడా టికెట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, డామన్ కూడా తీసుకెళ్తుంటారా? సిక్కింకి స్టార్ట్ కాలేదు డామన్లో, ఇంకా లేదా? ఇంకా స్టార్ట్. ఓకే, ఈ ఫ్లోటింగ్ కసినోలు ఎట్లా ఆడతారు అసలు అక్కడ? అక్కడంతా లైవ్ గేమింగ్ ఉంటుంది, మనుషులు డీల్ చేస్తారు, కార్డ్స్ కానీ. మామూలు ల్యాండ్ కసినోలో ఏంటంటే మెషినరీ గేమ్స్ అనమాట, మెషిన్స్ ఆడిస్తే. ఇప్పుడు బెట్టింగ్ అంతా మనం పెట్టాలి, ఆపరేషనల్ వైజ్ మెషిన్స్. ఇక్కడేమో ఆపరేషనల్ వైజ్ మనిషి ఉంటాడు. ఓకే, ఎంతమంది సంతానం మీకు? నాకు 2. మీకు ఇద్దరు బాబులేనా? బాబు పాప. ఓకే, భవిష్యత్తులో మీరు నాలాగా కసినో కింగులు కండి అని వాళ్ళకి సూచిస్తారా, లేకపోతే ఈ దారిలో రావద్దండి ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని పోండి అని సూచిస్తారా? ఇప్పుడు వాళ్ళకి కసినోలకు వచ్చేది అంటే ఎవరు ఆపలేరు, చదువుకుంటా అంటే కూడా ఎవరు ఆపలేరు. మా అబ్బాయి మీకు ఊహ చేయండి. మా అబ్బాయికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, LLB చేస్తున్నాడు. మా పాప ఇంకా చిన్న 3rd క్లాస్. ఓకే, వాళ్ళు చదువులో ఉన్నారు. ఓకే, చాలా గ్యాప్ ఉంది. LLB 3rd క్లాస్ అంటే బాబుకి మీరు సూచించాలి అనుకుంటే ఏదైనా వాడికే వదిలేసిన, ఏం చేయాలనుకుంటే నాన్న నేను చదువుకుంటా, ఏం సబ్జెక్టు LLB చదువుకుంటా అని అన్నాడు. సివిల్స్ ప్రిపేర్ అవుతారా మరి? ఓహో, లా చదివిస్తున్నారా? మీరు ఇలా కేసుల్లో ఇరుక్కున్నప్పుడు బయటికి తీసుకురావడానికి బెయిల్స్ కేసులలో ఇరుక్కుంటే నా కొడుకు ఏమి ఇడిపియాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ లాయర్ దగ్గరికి పోవడం ఎందుకు? ఇంట్లోనే లాయర్ ఉంటే మంచిది కదా, వెంటనే బెయిల్ అది మనం వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. అట్లా అవసరం లేదు. మళ్ళీ ఐడియా ఉందండి మీకు అసలుకి, నిజము చాలా తెలివిపరుడు మీరు అనుకుంటే. చాలా మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసుకుని వచ్చిన కొడుకు లా చదివిస్తున్నారు మీరు. వాళ్ళ ఇష్టం అండి, మీరు ప్రధానికి లాగాల్సిన అవసరం లేదు. వాళ్ళ సబ్జెక్ట్ ఇష్టం, అది వాడికి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ వాడిని చదివిస్తున్నా. డాక్టర్ అయితే మీకు రోగం వస్తే ట్రీట్మెంట్ చేస్తాడని డాక్టర్ అయితే ఎవరన్నా ఉన్నారు? అర్థం ఉందా మీరు అడిగేదానికి ఏమన్నా? ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయి డాక్టర్ చేస్తుంటే నీకు రోగం హార్ట్ అటాక్ వస్తే నువ్వు ట్రీట్మెంట్ చేయని చెప్పి డాక్టర్ చదివిస్తారా? ఎవరు చేయరు. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి ఇష్టం. కానీ ఇక్కడ సింక్ అవుతుంది కదా, సింక్ భవిష్యత్తులో మీ కుమారుడు మీకు అండగా నిలబడి మీ కార్యక్రమాల్లో ఎప్పుడైనా ఇట్లాంటి కేసులు పడినప్పుడు మీకు బెయిల్ తీసుకోవడానికి నిలబడతాడేమో. అంతేనండి. భవిష్యత్తు లక్ష్యం ఏంటి? చికోటి ప్రవీణ్ గారి యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఒక పెద్ద చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యానికి కింగ్లా ఇలా కూర్చోవాలనుకుంటున్నారా, లేదంటే మామూలుగా సాదాసీదా చికోటి ప్రవీణ్ లాగా, అంటే చీకట్లోకి పోకుండా చికోటి ప్రవీణ్ లాగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఎంత చీకటి గురించి మాట్లాడినా నాకు అయ్యేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. ఓకే, దాన్నే చీకటి 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 అని మీరు అలసిపోవాల్సిందే.
ఇంత జరుగుతుంది కదా, మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ భాగస్వామి లేరు, మా మమ్మీ మా అమ్మ నాన్న లేరు. ఓకే. సో నా కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలుసు లీగల్గా చేసినా అని వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లే. మాకు జనాల నాడే అంతా తెలుసు, సమాజం ఏందో తెలుసు, ఎవరేందో తెలుసు, ఎవడో ఎప్పుడు కాలు బట్టి లాగుతాడో తెలుసు. ఈ అన్నిటికీ టెన్షన్ అయ్యి భయపడేటోళ్ళం కాదు. ఓకే. సో దానికి ఈడ ఇష్యూ ఏం లేదు. ఓకే. కాబట్టి వాళ్ళు ఏం టెన్షన్ లేదు, ఏం భయపడతలేదు. ఓకే. చిక్కోటి ప్రేమ్ గారు, ఇదే ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్ళాలి, చీకట్లోకి వెళ్ళకుండా వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాం. మీరు హరిశ్చంద్రుని తమ్ముడా, మీరు చేసిన సాంఘికమా, సాంఘికమా అని ఈడీ అధికారులు తేల్చేంత వరకు మనం కూడా ఎదురు చూస్తామండి. మీరు హరిశ్చంద్రుడు అయితే నేను కూడా హరిశ్చంద్ర తమ్ముడిని అయితే ఇబ్బంది ఏం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.